ఓ పనికిమాలినాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటం కోసం ఆయన ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు, అతని కొడుకు కూడా చేస్తున్నాడు. అసలు పిచ్చి పనుల్లో కల్లా పిచ్చి పని ఏంటంటే మొన్న విజయమ్మ గారికి పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు పంపటం ఏంటి అసలు ఇది? ముందు నీ కుటుంబం ఏంటో చెప్పయ్యా లోకేష్, నువ్వెంత, నీది ఏమిటి అసలు? జగన్ ముందు నీ స్థాయి ఎంత ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? జగన్ ఎక్కడ ఒంటరిగా ఒంటి చేత్తో నిలబడి కష్టాలను ఎదిరించి మీ బాబు ఆయన జైలు పంపిస్తే 16 నెలలు మౌనంగా భరించి బయటకు వచ్చి మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానంతో ఒంటిగా గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఈవీఎంల సాయంతో మరి అడ్డదారిలో గెలిచినటువంటి నువ్వే ఇక్కడ ఓడిపోయిన వాళ్ళ క్రిందే లెక్క. అసలు మీ ప్రభుత్వం క్రింద లెక్కే రాదు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే. అట్లాంటి నువ్వేదో పెద్ద రాజకీయం చేస్తున్నట్టు జగన్ గారి కుటుంబం మీకు ఎందుకయ్యా బాబు? నీ కుటుంబం సంగతి చెప్పండి ముందు. మీ కుటుంబ పరిస్థితి ఏమిటి అసలు? మీ మేనత్తల్ని ఎప్పుడైనా నువ్వు చూసావా సరిగా? నాకు తెలిసి ఎప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఒక్కసారి ఇంటికి వచ్చినట్టు గుర్తు. అది మీ తాత మీ అమ్మమ్మ కూడా, అమ్మమ్మ కాదు నాయనమ్మ, వాళ్ళు ఒక్కసారి వచ్చినట్టు గుర్తు నాకు. అంతకు మించి నేను ఏనాడు కూడా వాళ్ళని చూడలే.